తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వ భూములు అక్రమార్కుల చెర నుంచి హైడ్రా కాపాడుతుంది. ఇక ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తూ హైడ్రా వార్తల్లోకి ఎక్కుతోంది. ఇక ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం హీటెక్కింది. గురువారం తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తు మధ్య చంద్రయానగుట్టలోని అక్బర్ నగర్లో అక్రమ కట్టడాలు కూల్చివేతలు ప్రారంభించింది. ఇక ఈ సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూల్చివేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు పాత బస్తీ వాసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం స్థానికులు హైడ్రా జేసీబీ ఎక్కి జేసీబీ ముందు పడుకుని కూల్చివేతలు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలోనే హైడ్రాకు రంగనాథన్కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు తెలిపారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తతల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వం భూములు అక్రమార్కుల చెర నుంచి హైడ్రా కాపాడుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ హైడ్రా వార్తల్లోకి ఎక్కుతోంది. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం హీటెక్కింది. గురువారం తెల్లవారుజామునే భారీగా పోలీసు బందోబస్తు మధ్య చంద్రయానగుట్టలోని అక్బర్ నగర్లో అక్రమ కట్టడాలు కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా. దీంతో ఈ సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూల్చివేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు పాత బస్తీ వాసులకు మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం స్థానికులు హైడ్రా జేసీబీ ఎక్కి జేసీబీ ముందు పడుకుని కూల్చివేతలు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలోనే హైడ్రాకు రంగనాథన్కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు అక్కడ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.